జాను ఇంట్లో ఉంటుంది కాబట్టే వాడు సీక్రెట్ కెమెరాలు పెడతాడు. ఆ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని నేను ఎలాగైనా సంపాదించి రేపు జానుకి చూపిస్తాను. ఆ తర్వాత అంతా జాను చూసుకుంటుంది అని అంటూ ఆ కెమెరాస్ని తీసుకురావడానికి, ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి జై ఇంటికి వెళ్తాడు విశ్వ. అక్కడ ఉన్న బొమ్మల కన్నుల్లో నుండి సీక్రెట్ కెమెరాలని విశ్వ తీస్తాడు. కానీ ఇంట్లో ఏదో అలజడి అవడంతో జై బయటికి వస్తాడు. ఎవరో ఇంట్లోకి వచ్చారని పసిగడతాడు. ఇక దాంతో తన వేట మొదలు పెడతాడు జై. జై నుండి తప్పించుకోవడానికి స్టోర్ రూమ్లో దాక్కుంటాడు విశ్వ. ఒక టేబుల్ కింద దాక్కుంటాడు విశ్వ. కానీ టార్చ్ లైట్ వేసుకొని అంతా వెతుకుతూ విశ్వాని దొరకపట్టడానికి ఒక కర్రకి ఉన్న కత్తితో అక్కడ పొడుస్తూ ఉంటాడు జై. ఆ కత్తి విశ్వ చేయికి కాస్త తగులుతుంది. కత్తికి ఏదో తగిలినట్టు అనిపించడంతో కత్తి తీసి చూస్తాడు జై. దానికి రక్తం అంటుకొని ఉంటుంది. ఇక జైకి నిజం తెలిసిపోయిందని అక్కడున్న స్టోర్ రూమ్లోని ఒక ఐటెం జై పైన విసిరేసి బయటికి పరిగెడతాడు విశ్వ. బయటే ఫ్రెండ్స్కి సీక్రెట్ కెమెరాస్ని చూపిస్తూ ఈ ఫుటేజ్ని రేపు ఎలాగైనా జానుకి చూపించాలి అని అంటూ ఉండగా ఆగరా అంటూ జై వెనకాల నుండి వస్తూ ఉంటాడు. విశ్వ జైకి దొరుకుతాడా? ఆ ఫుటేజ్ని జానుకి విశ్వ చూపిస్తాడా? జై నిజస్వరూపం బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.